ఉపయోగపడుతుంది. కానీ సంపదే జీవితం కాకూడదు. నీ కాళ్ళను నువ్వు నమ్ముకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, అప్పుడు నీకు రక్షణ, నువ్వే రక్షకుడు అవుతావు అని. ఎవడి మీద ఆధారపడక్కలేదు. ఎడం చేత్తో ఆయన ఒక రక్షణ ముద్రను చూపిస్తున్నాడు. అంటే ఎవడు వాడి కాళ్ళ మీద నిలబడ్డాడో, ఎవడు తన కష్టార్జితాన్ని నమ్ముకున్నాడో వాడికి రక్షణ ఎక్కడి నుంచో అక్కర్లేదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కలుగుతుంది అని అద్భుతమైనటువంటి వ్యవహారాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఈరోజు సమాజం అంతా ఒక డబ్బు వెనకాల పడిపోయింది. అదే పెద్ద జబ్బు అయింది. కానీ ఆయన నేర్పించేది ఏంటంటే నీ కాళ్ళ మీద నిలబడు, అది నీకు రక్షణ అన్నాడు. ఒక శివుణ్ణి తీసుకోండి, ఎంత అద్భుతమైనటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అంటే, శివుడు చుట్టూతో పాములు ఉంటాయి. అంటే పాములు అని అంటే భయం, అంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది, సమస్య. ఇన్ని సమస్యల మధ్య ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకనంటే నెత్తి మీద గంగ ఉంది. అంటే గాడ్ టు కీప్ ఏ కూల్ హెడ్. అంటే క్రికెట్ చూస్తున్నప్పుడు నాకు రాహుల్ ద్రావిడ్ అని ఒక మంచి బ్యాట్స్మెన్ ఉండేవాడు. అతని యాడ్స్లో ఇస్తుంటాడు అనమాట ఎప్పుడు కూడా, గాడ్ టు కీప్ ఏ కూల్ హెడ్ అని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని. అది లేకపోవడం వల్ల ఈ అశాంతి లేస్తున్నాయి, దుమ్ము లేస్తుంది సమాజంలో. ఇవన్నీ లోపల లేనిపోని పురుగులన్నీ తొలిచేసి ఈ గోమాంసం తినే వీడికి ఈ దుష్టభావాలన్నీ పుడుతున్నాయి. ఆ గోమాంసం తినడం మానేస్తే వాడికి మంచి భావన పుడుతుంది. ఎందుకంటే గోవు బయట ఉన్నప్పుడు దాన్ని పూజిస్తే సద్భావన పుడుతుంది, దాన్ని వధించి తింటే ఇలాంటి దుర్మార్గులు తయారవుతారు. కాబట్టి దయచేసి ఎవరూ కూడా దాన్ని తిని దుర్మార్గులు కాకండి, దాన్ని తినకుండా పూజించి అందరూ కూడా సన్మార్గులుగా కండి. కాబట్టి ఆయనకి గంగ ప్రవహిస్తుంది నెత్తి మీద. ఆయన యొక్క ప్రశాంతత, ఆయన యొక్క స్థితి, జ్ఞానము అన్నిటినీ చూపిస్తుంది. ఎవడి బుద్ధిలో ప్రశాంతత, జ్ఞానం ఉంటుందో ఎన్ని సమస్యలున్నా వాడు దాన్ని హ్యాండిల్ చేయగలడు. ఆనాడు దాన్ని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి ఒక వ్యవసాయ ప్రక్రియకు విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఒక గోవుతోటి ఆధారితమైనటువంటి వ్యవసాయ విప్లవం తీసుకొచ్చినటువంటి దైవం ఆయన. కాబట్టి ఈరోజు మనం ఒక దైవంగా భావించేటువంటి అంశాలని, ఒక శాస్త్రం ఉంటుంది, దాని వెనక ఆగమం ఉంటుంది, దాని వెనక పురాణం ఉంటుంది, దాని వెనక ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇవి ఏవీ తెలుసుకోకుండా ఇప్పుడు సపోజ్ అల్లాగుల్లా ఏంటండి అని నేను మాట్లాడితే అది నాకు కుసంస్కారం. సో అల్లాని నువ్వు గౌరవిస్తున్నప్పుడు నేను నీ గౌరవాన్ని నేను గౌరవించగలిగితేనే నాకు సంస్కారం. అలాగనే నేను రామ అన్నా, విష్ణు అన్నా, నేనేం వెళ్ళి నిన్ను రాముడు అని పిలువు అని చెప్పక్కర్లేదు, నిన్నేం ఇంకోటి చేయమని చెప్పక్కర్లేదు, నువ్వు వెంకటేశ్వర స్వామిని చూడమని మాకు అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి రోజు వెళ్ళడానికే 120-30 గంటలు కూర్చోవలసి వస్తుంది. ఇంకా వీళ్ళందరూ కూడా వెళ్ళారంటే అసలు దర్శనం హిందువులకి జరగదు. కాబట్టి వీళ్ళెవరిని వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పట్లేదు. కనీసం భారతదేశంలో మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు దేవీ దేవతల్ని పూజించేటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ దేశానికి ఒక చరిత్ర ఉంది. దాన్ని గౌరవించాలనే సంస్కారం అతనికి ఉండాలి. మొట్టమొదటి అంశం ఏంటంటే, అతననే కాదు వాళ్ళ అన్నయ్య కూడా భాగ్యలక్ష్మి విషయంలో, మేము భాగ్యలక్ష్మిని హారతి చేయనివ్వం, మేము భాగ్యలక్ష్మిలో పూజలు చేయనివ్వం అన్నారు. నేను ఒక సాధువుగా వెళ్తే నన్ను అరెస్ట్ చేసేశారు. అసలు ఈ భారతదేశంలో ఒక సాధువు గుడికి వెళ్ళి హారతిస్తానయ్యానంటే అరెస్ట్ చేసేస్తున్నారని అంటే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ప్రభుత్వ ఇంకొక చరిత్రని మీకు ఒక్కసారి చెప్తాను. ఔరంగజేబ్ అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశాన్ని పరిపాలించాడు. వీళ్ళ చరిత్రలు తీసుకొని అర్థమవుతుంది. వాళ్ళ తండ్రి హుమయూన్ వాళ్ళ నాన్నని వీడి యొక్క ప్రాబల్యం కోసం చంపాడు. జైల్లో పెట్టి తిండి పెట్టకుండా చంపేశాడు వాడిని. వాళ్ళ నాన్న గొడవ పెట్టాడు, ఏమిట్రా ఏదంటే నువ్వు చస్తే నేను బాగుపడతానన్నాడు వాడు. కానీ మన చరిత్ర తీసుకోండి, దశరథుడు చెప్పుకోలేక బాధపడితే దశరథుడు కైకెక్కిచ్చిన మాటకు కట్టుబడి రాజ్యాన్ని వదిలి అడవి పాలయ్యాడు రాముడు. ఆ చరిత్ర భారతదేశానికి ఉంది, అటువంటి చరిత్ర ఉంది. తండ్రిని చంపుకున్న చరిత్ర నీ దేశంలో వచ్చి అందరినీ చంపేస్తున్నారు. ఇప్పుడు ఆ కసబ్ అన్నవాడు వచ్చి 200 మందిని చంపేశారండి. ఎవరు అసలు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ద్రోహం చేశారా? ఆ డబ్బులు ఏమైనా పట్టుకొచ్చారా? ఆడి చిట్ ఫండ్ కంపెనీ ఏమైనా పెట్టి ఏమైనా ఎత్తేసి వచ్చేసారా మన వాళ్ళు? ఏం చేశారని 200 మందిని చంపాడండి అతను. అతని కళ్ళు ముక్కు తెలియదు, చిన్న పిల్లలండి ఏడుస్తున్నారు రోడ్డు మీద పడి, తల్లులు చచ్చిపోయి శవాల పక్కన. వాడిని ఉరి తీస్తే ఎందుకు ఉరి తీశారని అడుగుతావా? అంటే నీ యొక్క లోబట్టి ఖచ్చితంగా ప్రతి మహమ్మదీయుడు అల్లాహు అక్బర్ అంటే వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఇటువంటి అక్బర్ కాదు, వీడు త్రాష్టుడు, వీడు శైతాను, ఈ అక్బర్ శైతాన్ కాదు మాకు కొలిసేది అనేటువంటిది వాళ్ళు డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా కొద్దిగా ప్రశాంతంగా ఉండగలవచ్చు. ధన్యవాదాలండి.